మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ఈ రోజు స్టూడియోలో నాతో పాటు ఒక సూపర్ కిడ్ ఉన్నారు. సూపర్ కిడ్ అనే కాదు, మల్టీ టాలెంటెడ్ అని కూడా చెప్పొచ్చు. మరి ఆ బుడ్డోడు ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు అనేది మనం ఈరోజు చూద్దాం. హాయ్ సన్విత్. హాయ్ అక్క. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎలా ఉన్నావు? బాగున్నాను అక్క. సో ఎక్కడి నుంచి? చెర్లా నుంచి కొత్తగూడెం వచ్చావా? సో హాలిడేస్ ఎంజాయ్ చేసావా? ఎస్ అక్క. సన్విత్, నీకు ఏమేమి వచ్చో చెప్పు ఫస్ట్. భగవద్గీత, ఆంజనేయ స్వామిది చాలీసా, పియానో, రిథమ్ ప్యాడ్. అన్నీ వచ్చా? మరి భగవద్గీతలో నేను కొన్ని క్వశ్చన్స్ అడిగానా? ఫస్ట్ నీ ఏజ్ ఎంతో చెప్పు. 8 years. 8 years. సో ఫస్ట్ క్వశ్చన్, భగవద్గీత ఎవరు రాశారు? వేద మహర్షి చెట్టు కింద కూర్చొని చెప్తా ఉంటే గణేశుడు దంతం వేసి రాశాడు. గణేశుడు రాశారా? ఓకే. మరి అసలు భగవద్గీతలో ఎవరెవరు మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి, మెయిన్ పాత్రలు ఏంటి? అర్జునుడు, శ్రీకృష్ణుడు. ఎక్కడ జరుగుతుంది అసలు భగవద్గీత? ఎందుకు స్టార్ట్ అయింది? అంటే పాండవులకి కౌరవులకి కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు లెసన్లు. మరి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎందుకు చెప్తాడు భగవద్గీత? అంటే అక్కడ పాండవులు కౌరవులు తన చుట్టాలు అయితే వాళ్ళు చనిపోతా ఉంటే చూడలేక కృష్ణుడితో ఏడ్చుకుంటా అన్నాడు. బాధపడతాడా? మరి అర్జునుడు యుద్ధం చేసే ముందు శంఖం ఊదేవాళ్ళు కదా, అది సైన్ కదా మనకి, శంఖం ఊదుతారు కదా. మరి ఆ శంఖం పేరు ఏంటి? దేవదత్తం. దేవదత్తం. మరి శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరు? పాంచజన్యం. మొత్తం భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉంటాయి? 700 శ్లోకాస్. 7 శ్లోకాలు. ఎన్ని అధ్యాయాలు? 18 అధ్యాయాలు. అందులో ఈ 700లో శ్రీకృష్ణుడు ఎన్ని చెప్తాడు? 574. మరి అర్జునుడు చెప్పినవి? 84. అర్జునవి ఎవరు చెప్తారు? సంజయుడు, ధృతరాష్ట్రుడు. మనకి చాలా మంది ఋషులు ఉన్నారు కదా, మరి భగవద్గీతలో శ్రీకృష్ణుడు తను ఏ ఋషిని అని చెప్తారు, ఏ మహర్షిని అని చెప్తారు? గృహ మహర్షి. భృగు మహర్షి. మరి అసురులలో? ప్రహ్లాదుడు. ప్రహ్లాద్. మరి శ్రీకృష్ణుడు అర్జునుడికి అన్ని విద్యలలో ఏ విద్య గొప్పదని చెప్తాడు? బ్రహ్మ విద్య. మరి ఆ బ్రహ్మ విద్య పొందడానికి అర్హతలు ఏంటి? మనిషి మంచిగా ఉండాలి, ఈశ లేకుండా ఉన్న వారికి ఆ జ్ఞానం కలుగుతుంది. గుడ్. అండ్ అసలు భగవద్గీత అనేది మనం ఎందుకు చదవాలి సన్విత్? మనకి జ్ఞానాన్ని ఇస్తుంది, మంచి దారి చూపిస్తుంది, మనం ఏమేం పనులు చేయాలో చూపిస్తుంది, మనం ఎట్లుండాలో చెప్తుంది. జ్ఞానం అంటే? జ్ఞానం అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏం పని చేయాలి, ఎక్కడికి వెళ్తాం. అసలు ఇవన్నీ నీకు ఎవరు నేర్పించారు సన్విత్? మా మమ్మీ నేర్పించిందా? ఓకే. డాడీ ఏం చేస్తుంటారు? డాడీ మీ సేవ. మీ సేవ. సేవ. ఓకే. మమ్మీ ఇంకా ఇంకా ఏమేమి నేర్పించింది మమ్మీ నీకు? హనుమాన్ చాలీసా నేర్పిస్తుంది. ఖాళీగా ఉంటే ఏదైనా నేర్పిస్తుంది. మమ్మీ ఖాళీ దొరికితే ఇంకా నేను కూర్చోబెట్టి అన్ని నేర్పిస్తుందా? అన్ని నేర్చుకుంటావా? నేను ఒక వీడియో చూసాను, కృష్ణుడికి పూజ చేస్తున్నావు. ఎక్కడ అది? కుదురు. మనకి ఇష్టమైన దేవుడు ఎవరు? కృష్ణుడు. కృష్ణుడా? సో కృష్ణుడికి పూజ చేస్తున్నావా? లోకం ఉంటుంది కదా, పొగ చేత అగ్నిని, మురికి చేత అద్దము, మావి చేత గర్భస్థ శిశువు కప్పి ఉన్నట్టుగా అజ్ఞానం కూడా కప్పి ఉంటుంది అని చెప్తాడు కదా శ్రీకృష్ణుడు. మరి అజ్ఞానం దేంతో కప్పబడి ఉంది? కామం. కామం చేత కప్పబడి ఉందా? సన్విత్, భగవద్గీత అనేది ఒక సపరేట్ బుక్ లేదంటే ఇట్స్ ఒక బుక్ నుంచి ఇది తీసుకోబడిందా? ఒక బుక్ నుంచి తీసుకోబడింది. ఏ నుంచి తీసుకోబడింది? మహాభారతంలో నుంచి, భీష్మ పర్వంలో నుంచి తీసుకున్నారు. ఎప్పుడు తీసుకున్నారు? ఏం జరిగితే తీసుకున్నారు? కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. ఓకే. మరి భగవద్గీత అయినా ఇంకో పేరు ఏమైనా ఉందా? భీష్మ పుస్తకం.
ఓకే. మరి నువ్వు శ్లోకాలు కూడా చెప్తావంట కదా, నేను అడగనా, చెప్తావా? అదే చిత్తం. అత చిత్తం సమాధాతు న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిత్యాప్తం ధనం జయ అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఎన్నో అధ్యాయం ఇది? అధ్యాయం. వెరీ గుడ్. అభ్యసే అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అదైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ పరిత్యాగం తతః కుర్యాతాత్మవాన్ శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగస్త్యాగ శాంతిరనంతరం. దైవీ దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ సురీమత మాతృచిక్ సంపదం దేవీం అభిజాతోసి పాండవ. ఇదే అధ్యాయం సన్విత్? 16th అధ్యాయమా? ఆశాపాశ ఆశాపాశైర్భగ్ధ కామక్రోధపరాయణాః ఈశాంతే కామభోగాత అన్యాయేనార్థ సంచయాన్ ఇదమద్యమయ లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథ ఇదమస్తి ఇదమప్య భవిష్యతి పునర్ధనం. ఇది ఎన్నో అధ్యాయం? 15వ. అసురీం ఆసురీ యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మామప్రాప్య కాంతే అతతోయాంజమన్గతిం త్రివిధన్నరకస్యేతద్వారన్నాశనమాత్మనః కామక్రోధస్తథాలభస్తస్మాదేతత్త్రయం త్యజేత్. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారస్య భిన్నరః ఆచరత్యాత్మనశ్రేయ సతోయాంజమన్గతిం. 8 years ఎక్కడ అడిగినా చెప్తున్నావు. నీకు ఇష్టమైన దైవం కృష్ణుడు అని చెప్పావు కదా, ఒక పాట పాడు. వచ్చా? పాటలు వచ్చా? పాడతావా? అచ్యుతం కేశవం కృష్ణ దామోదర రమనారాయణం జానకి వల్లభ कोनो कहते हैं भगवान आते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं अच्युतम केशवम कृष्ण दामोदरम रामनारायणं जानकी वल्लभम.